హాయ్ అండి. ఇది ఈవినింగ్ షార్ట్ వీడియో అనమాట. మా ఇంటి ముందు గ్రౌండ్ ఎలా ఉంటది ఏంటనేది మీకు ఆల్రెడీ లాంగ్ వీడియోలో కొంచెం చూపించాను. మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిద్దాము. నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు నేను తెలుసుకున్నవి చూపిద్దామని అయితే చేశాననమాట. కింద మా పిల్లలు ఆడుకుంటున్నారు. మా బాబు అనమాట. మా బాబు ఇంకో బాబు షటిల్ ఆడుకుంటున్నారు. అలాగే ఈ సైడ్ మా పాప పక్క క్వార్టర్ బాబు షటిల్ ఆడుకుంటున్నారు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను, ఇది కూడా చెప్పాలని అనుకుంటారేమో. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకి బాడీ పరంగా యాక్టివిటీ అనేది ఏమీ లేదు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ వరకు అలా కూర్చోబెట్టడమే సరిపోతుంది. అందుకే చిన్న వయసులో 5 సంవత్సరాల పాపకి హార్ట్ అటాక్ రావడం అంటే దానికి రీజన్స్ కూడా నేను విన్నాను. లగేజ్ ఎక్కువ బరువు ఉండడం కానీ, లేదంటే వాళ్ళకి స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోబెట్టేసి యాక్టివిటీ అనేది లేకుండా బాడీకి అలా చేయడం వల్ల పాపకి అలా జరిగిందని చెప్పారనమాట. మనం తీసుకునే ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా అవ్వచ్చు అనమాట. మనము బాడీ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక 1 అవర్ అనేది ఏదో ఒక యాక్టివిటీ, ఒక గేమ్ అనేది, ఒక స్పోర్ట్స్ అనేది ఉంటే మాత్రం మన బాడీకి చాలా మంచిదన్నమాట. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మార్నింగ్ నుంచి కూర్చోవడం, ఈవినింగ్ కూర్చోవడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నుంచి టీవీలో, ఫోన్లో అందులో కూర్చోవడం వల్ల అసలు బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండటం లేదు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. కాబట్టి నేను డైలీ మా పిల్లల్ని ఈవినింగ్ అయితే గ్రౌండ్కి అలా తీసుకెళ్ళి నేనే చూసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒక 1 అవర్ ఆడించేసి మళ్ళీ తిప్పి ఇంటికి తీసుకొచ్చి ఫ్రెష్ చేయించి హోంవర్క్స్, స్నాక్స్ అలా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళండి, లేదా ఇంటి ముందు కింద అయినా ఓపెన్ ఏరియాలో కొంతసేపు ఆడించండి. ఎందుకంటే వాళ్ళకన్నా మనకి ముఖ్యం ఏదీ కాదు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా వాళ్ళ తర్వాతే.